మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ఏపీ భోజనం చేసి భీమవరం ఆఫీసులో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మేమందరం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గత 4 సంవత్సరములుగా విరామంగా స్టేట్ అంతా ఏపీ భోజనం చేసి అనేక సాంఘికపరమైన అంశాలు, కొన్ని చాలా అంశాలు, సంక్షేమపరమైన అంశాలు, చాలా విషయాలు పరిష్కరించుకుంటూ చాలా విషయాలపై మేము పోరాడుతూ చాలా సేవా కార్యక్రమం చేస్తూ మేము కొనసాగుతున్నాం. ఈ తరుణంలో 2024 సార్వత్రిక ఎన్నికలు రావడం జరిగింది. ఈ ఎన్నికల్లో మేము ఎవరికి సపోర్ట్ చేయాలన్నది మా కోర్ కమిటీ నిర్ణయం ప్రకారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము యాక్చువల్గా మా ఏపీ భోజనం చేసి అనే ఈ ఆర్గనైజేషన్ ఎటువంటి పార్టీలకి మద్దతు పలకదు. ఎందుకంటే మేము పార్టీలకు అతీతం, కులాలకు అతీతం, మతాలకు అతీతం. ఈ ఏపీ భోజనం చేసిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీతో పాటు ఆర్థికంగా వెనబడిన ఓసీ వారు కూడా దీంట్లో చాలామంది క్షత్రియులు, కాపులు, తూర్పు కాపులు, చాలామంది బీసీ వాళ్ళు చాలామంది కూడా దీంట్లో ఈ ఏపీ భోజనం చేసే సభ్యత్వం పొందినవారు ఉన్నారు. అయితే ప్రాముఖ్యంగా ఈ ఎలక్షన్ టైంలో మేమంతా ముందు రావడం కారణం ఏంటంటే ఎక్కడైతే బీసీలు ప్రాధాన్యంగా బీసీలు పోటీలో నిలబడ్డారో ఆ బీసీలు నిలబడిన ప్రదేశానికి వెళ్ళి స్టేట్లో ఎక్కడ నిలబడినా మా ఏపీ భోజనం చేసి మద్దతు పలుకుతుందని ఇందు మూలంగా మీకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా చాలా చోట్ల ఇతర బీసీలు నిలబడినప్పుడు మేము ఆ విషయంలో పట్టించుకోం. కానీ ఒక బీసీ నిలబడ్డప్పుడు దానికి వ్యతిరేకంగా ఓసీ నిలబడితే తప్పనిసరిగా ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో కానీ ఆ పార్లమెంటు పరిధిలో కానీ మేము తప్పకుండా బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి మా సపోర్టు ఏ పార్టీ అయినా మేము సపోర్ట్ చేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ప్రాముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నర్సాపురం కాన్స్టిట్యున్సీలో బీసీ మహిళ గూడూరి మొబైల్ గారు నిలబడ్డారు. వారికి వ్యతిరేకంగా ఆపోజిట్గా అది ఎంపీ అభ్యర్థి ఓసీ నిలబడ్డారు. కనుక ఆ స్థానంలో తప్పనిసరిగా మేము బీసీ అభ్యర్థిగా ఏ పార్టీ అయినా మేము గూడూరి మొబైల్ గారికి బీసీ అభ్యర్థిగా మేమందరం మరి మద్దతు పలుకుతామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్టేట్ అంతా కూడా ఎక్కడైతే బీసీలు నిలబడతారో, ఎక్కడైతే ఎస్సీలకి వ్యతిరేకంగా మరి నాన్ ఎస్సీలు నిలబడతారో వారికి మేము ఎస్సీలకు సపోర్ట్ చేస్తాం. ఎక్కడైతే బీసీలు నిలబడతారో, నాన్ బీసీ ఎవరు నిలబడతారో వాళ్ళకి బీసీలు మేము సపోర్ట్గా ఉంటామని ఇందు మూలంగా విషయాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో చాలామంది కూడా క్రైస్తవుల్ని దూషిస్తూ క్రైస్తవులపై సుప్రీంకోర్టులో కేసులు వేస్తూ క్రైస్తవులపై నానా మాట్లాడి మరి దుర్భాషలు ఆడిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో స్టేట్లో ఎక్కడ నిలబడినా వారికి వ్యతిరేకంగా మేము అందరం పనిచేస్తామని ఏపీ భోజనం చేసి సాక్షిగా, ఏపీ భోజనం చేసి ఫౌండర్ అండ్ కన్వీనర్ తాలూరు మధుగా నేను ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. శాసనమండలి చైర్మన్ శ్రీ కొయ్య మోహన్ రాజు గారి కుమారుడు చిట్టురాజు గారికి మరి సివిల్ సర్వీస్లో నేషనల్ వైడ్ 833 ర్యాంక్ రావడం సంతోషకరం. ఆయన అంబేద్కర్ ఆశయాలు కలిగి చిన్నప్పటి నుంచి ఆ బిడ్డ ఎదిగాడు, ఆ విధంగానే చదువుకున్నాడు. అలాంటి ఉన్నతమైన విద్యలో మరియు మంచి ర్యాంక్ సంపాదించిన మరి చిట్టురాజు గారికి ఏపీ భోజనం చేసే తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు కూడా ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. ఎక్కిన అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేయాలని వారినే మేము రాబోయే రోజుల్లో బలపరుస్తామని కూడా తెలియజేస్తూ మరి ఇక్కడ వచ్చిన వారందరూ కూడా జై భీమ్ తెలియజేస్తున్న. నా పేరు కోన జోసఫ్, మరి ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ ప్రెసిడెంట్గా బాధ్యత నిర్వహిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. ఈరోజు మా ఏపీ బహుజన జేఏసీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం గల కారణాలు మా పెద్దలు వివరించడం జరిగింది. అయితే ఈరోజు మా ఏపీ బహుజన జేఏసీ ఆధ్వర్యంలో మరి పార్టీలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల నుంచి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇండిపెండెంట్లుగా అయితేనేమి ఇతర పార్టీల నుంచి అయితేనేమి పోటీ చేయదలుచుకున్నారో వారికి మా ఏపీ బహుజన జేఏసీ మద్దతు తెలియజేస్తూ మరి ఉన్నతమైన పార్టీల్లో ఉన్న వ్యక్తులకి కాకుండా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన వ్యక్తులకి మా ఏపీ బహుజన జేఏసీ పూర్తి మద్దతు తెలియజేస్తుంది. వారికి మేము అండదండలుగా ఉంటూ వారికి విజయంలో మా ఏపీ బహుజన జేఏసీ పాత్ర పూర్తిగా ఉంటుందని మరి సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే భీమవరం యువ కెరటం మన కొయ్య మోహన్ రాజు గారి కుమారుడు మరి సివిల్స్లో 833 ర్యాంక్ సాధించిన సందర్భంగా మరొకసారి నా తమ్ముడికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై భీమ్. నేను ఏపీ భోజనం చేసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా బందెల జార్జిరాజు మాట్లాడుతున్నాను. ముందుగా మరి భీమవరం పట్టణంలో ఒక యువ కెరటం లాంటి కొయ్యే
చిట్టిరాజు గారికి సివిల్స్ ర్యాంక్లో జాతీయ స్థాయిలో 833 ర్యాంక్ సాధించినందుకు ముందుగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ యొక్క ఏపీ బహుజన్ జేఏసీ స్టేట్ కమిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నుంచి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకి పూర్తి మద్దతు ఏపీ బహుజన్ జేఏసీ తరపు నుంచి ఉంటుందని తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. నా పేరు ఈది రవికుమార్, ఏపీ బహుజన్ జేఏసీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రెసిడెంట్గా నేను కార్యనిర్వహణ. ఈ మా ఏపీ బహుజన్ జేఏసీ కోర్ కమిటీ నిర్ణయం మేరకు ఒక 2 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని బీసీ వాళ్ళకి ఫుల్ మద్దతుగా ఇవ్వడానికి కార్యక్రమాన్ని ముందు నడిపించాలని కోరుతున్నాను. అలాగే మన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యం భూషణ్ రాజు చిన్నబ్బాయి చిట్రాజ్ మా తమ్ముడు నేషనల్ ర్యాంక్ సివిల్ నేషనల్ ర్యాంకులు 833వ ర్యాంక్ సాధించినందుకు వాటికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అయితే ఇప్పుడు మన ముందు మాట్లాడిన పెద్దలు ఏ విధంగా అయితే చెప్పారో అలాగే ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే మన రాజకీయాలు అయితే ఇందులోకి సంబంధించింది కాదు. మనకి ఎవరైతే సపోర్ట్ గా ఉంటారో మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మనం ఎక్కడైతే నిలబడతారో వాళ్ళకి సపోర్ట్ గా ఉందాము. మరి ఎందుకంటే ఇది ఏ పార్టీకి సంబంధించింది అయితే కాదు. ఎందుకంటే ఒక పార్టీ గురించి ఇంకో పార్టీలో మేము ఇందులో తేవట్లేదు. కేవలం ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీల గురించి మేము మాట్లాడుకోదలుచుకున్నాము. ఇప్పుడు మన భీమవరంలో బీసీ లేడీ మన ఉమాబాల్ గారు నిలబడ్డారు కాబట్టి ఆవిడకి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అలాగే మన కొయ్యం భూషణ్ రాజు గారి కుమారుడు చిట్టిరాజు గారు కూడా సివిల్ ర్యాంక్ లో 833 మార్కులతో ఆయన చక్కగా ర్యాంక్ సంపాదించారు. అలాగే ఇంకా ఇంకా ఎదగాలి, ఇంకా ఉన్నతమైన స్థానంలో నిలబడాలని మా జేఏసీ తరఫున అందరికీ కూడా చేపించారు. మరి ఈరోజు ఏపీ బహుజన్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కొన్ని కారణాలు నాగంట ముందుగా మాట్లాడిన మరి ఫౌండర్ గారు, కన్వీనర్ గారు తాలూరు మధు గారు, అలాగే స్టేట్ ప్రెసిడెంట్ కోనా జోసెఫ్ గారు మరి అందరూ మాట్లాడడం జరిగింది. ఏపీ బహుజన జేఏసీ అన్నది రాజకీయ నాయకులకు అతీతంగా ఈ ఏపీ బహుజన జేఏసీ అన్నది మేమందరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏపీ బహుజన జేఏసీ ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఎక్కడైతే ఏ ఇబ్బందికరంగా ఉన్నా వారికి ఎక్కడైనా అన్యాయం జరిగినా మేము ముందుండి అది పోరాటం చేయడం జరుగుతుంది. అలాగే అంబేద్కర్ గారి ఆశయాలను కూడా ఎదురు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. అలాగే రాజకీయంగా ఇప్పుడు 2024లో మరి సార్వత్రిక ఎన్నికల్లో కూడా మరి చాలా చోట్ల కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరి పోటీలు చేయడం జరుగుతుంది. మరి వారందరికీ కూడా ఏపీ బహుజన్ జేఏసీ మరి వారికి మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాము. మరి ఇంకా 2-3 రోజుల్లో మరి భీమవరం నియోజకవర్గంలో మరి నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి మరి గూడూరు ఉమాబాల గారికి మరి ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఒక బీసీ మహిళ మొట్టమొదటిసారి మరి ఎంపీ ఒక బీసీ మహిళకి, ఒక సామాన్యమైన కుటుంబంలో ఉన్న బీసీ మహిళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా ఏపీ బహుజన్ జేఏసీ వారికి పూర్తి మద్దతు ఇస్తాము. అలాగే బీసీలకి మరి ఎక్కడైతే పోటీ చేస్తారో అక్కడ మా ఏపీ బహుజన్ జేఏసీ అందరం కూడా మరి కారులు వేసుకుని వెళ్ళి వారికి సంఘీభావం తెలియజేస్తాం. నేను జేఏసీలో స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఎస్సీ ఎస్టీ బీసీకి ఎవరైతే సపోర్ట్గా ఉండే నాయకులు ఉంటారో ఆ నాయకులు మనం వెళ్ళిపోవాలి. అలాగే మన భీమవరం పట్టణానికి చెందిన ఉమాబాల్ గారు ఒక బీసీ నాయకురాలు, ఆవిడకి మద్దతుగా మేము అందరం ఉంటాము. అలాగే మా జేఏసీ అందరూ కలిపి ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు ఉన్నారో అందరికీ సపోర్ట్ ఇస్తాము. అలాగే చిట్రాజు గారు మంచి ర్యాంక్ సంపాదించినందుకు ఆయనకు కూడా మేము ఎంతగానో కృతజ్ఞతలు తెలుసుకున్నాము. నేను ఏపీ బహుజన్ జేఏసీలో జనరల్ సెక్రటరీ, మహిళా జనరల్ సెక్రటరీ. అయితే ముందుగా మా జేఏసీ సభ్యులు చెప్పినట్టుగా వారిని అనుసరిస్తూ మేము ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు ఎక్కడైతే నిలబడ్డారో వాళ్ళకి, అంటే మాకు ఎవరైతే సపోర్ట్గా ఉండి చేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా మేము మద్దతు ఇస్తామండి మా తరఫున. అయితే ముందుగా మా భీమవరానికి మనకి ఎంపీ సీటు అన్న ఉమాబాల గారికి పూర్తిగా మద్దతునిస్తూ మేము అందరం కూడా సపోర్ట్ చేస్తామని తెలియజేస్తాం. నేను ఏపీ బహుజన్ జేఏసీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తాను. ఇప్పుడు మా పెద్దలు తెలియపరిచినట్లుగా మా ఏపీ బహుజన్ జేఏసీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరపున పోరాటం చేసే కమిటీ ఇది. ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ మా సంఘీభావం తెలియపరుస్తున్నాం. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరి తరఫున ప్రసారం చేయడానికి మేము సిద్ధపడ్డాం. 833వ ర్యాంక్ సాధించిన మా ఆశాకిరణం దళిత
మరి దళిత బిడ్డ అయినటువంటి కొయ్యే సిట్రాజు గారికి మేము మా కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం. జై భీమ్. జై భీమ్. మరొక అంశం, మేము త్వరలో ఇప్పుడు ఏదైతే మీకు చెప్పామో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎక్కడైతే నిలబడుతున్నారో, అంటే నాన్ ఎస్సీ ఎస్సీ సపోర్ట్, నాన్ బీసీ బీసీ సపోర్ట్ ఎక్కడైతే ఉంటారో వారికి మద్దతుగా త్వరలో మరి స్టేట్ అంతా మరి తిరిగి వారికి మద్దతు తెలపాలని కార్యాచరణ ప్రణాళిక మేము 2 రోజుల్లో ప్లాన్ చేసుకుంటున్నాం. కనుక 2 రోజుల్లో స్టేట్ అంతా తిరిగే బీసీలకి సంఘీభావంగా, ఎస్సీలకి సంఘీభావంగా ఒక ర్యాలీ ఉంటుందని ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.